ఆంధ్రప్రదేశ్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉరవకొండలో ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో సేవలందిస్తున్నప్పటికీ నెలకు కేవలం 12,000 వేతనం, 3,000 ఇన్సెంటివ్ మాత్రమే అందుతోందని తెలిపారు. గత 4 నెలలుగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి నెలకు 35,000 వేతనం ఇవ్వాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డు, ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎస్క్రీషియా, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ వంటి సంక్షేమ సౌకర్యాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బకాయిలు 5 నెలలు పెండింగ్ బకాయిలు 5 నెలలు పెండింగ్ బకాయిలు పెండింగ్ బకాయిలు 5 నెలలు పెండింగ్ బకాయిలు 5 నెలలు పెండింగ్ బకాయిలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్ట్ గా మార్చాలి నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్ట్ కు వెంటనే మార్చాలి ఎంపీఓలను రెగ్యులర్ చేయాలి ఎంపీఓల ఐక్యత ఎంపీఓలను రెగ్యులర్ చేయాలి ఎంపీఓలను రెగ్యులర్ గా చేయాలి 5 నెలల పెండింగ్ బకాయిలను 5 నెలల పెండింగ్ బకాయిలను ఎంపీఓల ఐక్యత ఎంపీఓల ఐక్యత వర్తిల్లాలి 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 సమాన పనికి 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 నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి 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 ఈ ఉద్యమం ఉరవకొండ డివిజన్లోని ఏడీఏ కార్యాలయం వద్ద మేము ఉద్యమాన్ని చేపడుతున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా కొన్ని రోజులు కొనసాగిస్తాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు కొంచెం న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మేము ఎంపీఓలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మొదట ప్రభుత్వం మమ్మల్ని స్థాపించినప్పుడు మాకు 8,000 జీతం ఇచ్చింది. తర్వాత 2 సంవత్సరాలకి 12,000 జీతం చేసింది. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాల పైగా 12,000 జీతము, 3,000 ఇన్సెంటివ్స్తోనే మేము పనిచేయడం జరుగుతుంది. మాకు మా స్థాపన అనేది ఈ ప్రభుత్వంలోనే జరిగింది, టీడీపీ హయాంలోనే జరిగింది. మాకు ఈ ప్రభుత్వం వస్తే మంచి చేస్తుందని మేము ఎన్నో రోజులుగా ఎదురు చూసినాము. కానీ ఇప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగానూ పట్టించుకోలేదు. దయచేసి ఇప్పటికైనా మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించి, మాకు ఉద్యోగ భద్రత కల్పించి, మాది నాన్ శాంక్షన్ పోస్ట్గా ఉంది, దాన్ని శాంక్షన్ పోస్ట్ చేసి మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. నమస్కారము. ఈరోజు ఎంపీఓలుగా ఉన్నటువంటి మేము 12 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాము. అరకొర జీతంతో 12,000 జీతంతో ఈరోజు అందరూ నెట్టిపోస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఈ టీడీపీ ప్రభుత్వంలోనే ఈ వ్యవస్థను పురుడిపోసి పెంచిన వ్యవస్థని ఈరోజు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలుగా కూడా మాకు జీతాలు 5 నెలల జీతాలు కానీ రావడం లేదు. అదేవిధంగా శాశ్వత అంటే ఉద్యోగ ఎంపీఓల్ని విఏఏలతో సమానంగా మాకు కూడా రెగ్యులర్గా చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మా యొక్క డిమాండ్ని ఈరోజు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఉరవకొండ డివిజన్కి సంబంధించి ఈరోజు అందరూ ఎంపీఓలు శాంతియుత నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని
మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ముందుకు చాలా తీవ్రంగా మేము ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారము. నా పేరు ఆంజనేయులు. నేను 2015లో ఎంపీఓగా జాయిన్ అవ్వడం జరిగింది మే నెల. ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తిగా చేసుకున్నాము. కానీ మాకు 12 సంవత్సరాల నుంచి కానీ 12,000 జీతము, దాంతోపాటు 3,000 అడిషనల్గా ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ రూపంలో. అయినా మాకు ఇప్పుడు మాతో పాటు పనిచేస్తున్న విఏలు, విహెచ్ఏలు, విఎస్ఏలు అందరూ ఉన్నారు. వాళ్ళు చేసే పని మేము కూడా చేస్తున్నాము. వాళ్ళు ఆర్ఎస్కేల్లోనే పనిచేస్తున్నారు, మేము కూడా ఆర్ఎస్కేల్లోనే పనిచేస్తున్నాము. వాళ్ళకు 35,000, 40,000 జీతం వస్తుంది. మాకు 12,000 జీతమే తీసుకుంటున్నాం ఇప్పటికి గాను. 2014లో రిక్రూట్మెంట్ అయినాం కాబట్టి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే ఉండే, ఇప్పుడు కూడా మాకు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారును, లోకేష్ సార్ గారును, మా ఉరవకొండ మా మినిస్టర్ పయ్యావుల కేశవ సార్ ఆర్థిక శాఖ మంత్రి ఈ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాము. ఈ అవకాశం ఈరోజు మేము ఈ శాంతియుత నిరసన చేయడానికి ముఖ్య కారణం, మాకు 12 సంవత్సరాల సర్వీస్ ఉంది. అందులోనూ 5 నెలల నుంచి మాకు ఎటువంటి జీతాలు చెల్లించడం లేదు. కాబట్టి మాకు వెంటనే జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించి తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. 2015 నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని లోకేష్ బాబును, చంద్రబాబు సార్ను, తర్వాత అచ్చెన్నాయుడు సార్ను, పవన్ కళ్యాణ్ సార్ గారిని ఈ ఉరవకొండ డివిజన్ వేడుకగా మేము ప్రార్థిస్తున్నాము. న్యాయం చేయాలని. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు.